హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో వివిధ వార్తా పేపర్లో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారాన్ని మేము ముందుకు తీసుకురావడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. ఖచ్చితంగా వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు దొరుకుతుంది. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. ఛానల్ కొత్తగా వచ్చిన మిత్రులందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టండి. అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో మీరు అక్కడి నుంచి డైరెక్ట్ ఆ వీడియోని అయితే చూడడానికి అవకాశం ఉంటుంది. ప్లేస్టోర్ నుంచి మున్నా బడి అనే యాప్ను ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి. అందులో టెస్ట్ సిరీసెస్ అవైలబుల్గా ఉన్నాయి. పీడిఎఫ్స్తో పాటు టెస్ట్ సిరీసెస్ అవైలబుల్గా ఉన్నాయి. ప్లేస్టోర్ నుంచి మున్నా బడి అనే యాప్ను ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి, మీకు యూజ్ అవుతుంది. ఫస్ట్ హెడ్డింగ్ చూడండి. అంగన్వాడీ ఉద్యోగాలలో భాగంగా ఒక వారం రోజుల తర్వాత ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది మహబూబాబాద్కు సంబంధించి. ఈ మహబూబాబాద్ జిల్లాలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఐసిడిఎస్ ప్రాజెక్టుల పరిధిలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్లు మరియు అంగన్వాడీ హెల్పర్స్కు సంబంధించి నోటిఫికేషన్ ఇది. డోర్నకల్ ప్రాజెక్టు పరిధిలో అంగన్వాడీ టీచర్లు 16 ఉన్నాయి, అంగన్వాడీ ఆయాలు 35 ఉన్నాయి. గూడూరు ప్రాజెక్టు పరిధిలో అంగన్వాడీ టీచర్లు 15 ఉన్నాయి, అంగన్వాడీ ఆయాలు 54 ఉన్నాయి. మహబూబాబాద్కు సంబంధించి అంగన్వాడీ టీచర్లు 28, అంగన్వాడీ ఆయాలు 41. మరిపేడ ఈ ప్రాజెక్టు పరిధిలో అంగన్వాడీ టీచర్ పోస్టులు మాత్రమే ఖాళీ ఉన్నాయి, అంగన్వాడీ ఆయాలు లేవు. అంగన్వాడీ టీచర్లు 13 ఉన్నాయి. తొర్రూరు ప్రాజెక్టు పరిధిలో అంగన్వాడీ టీచర్లు 29 ఉన్నాయి. దరఖాస్తు స్వీకరణ ప్రారంభం అనేది 25వ తారీఖు నుంచి చివరి తేదీ వచ్చే నెల 3 తారీఖు వరకు సాయంత్రం 5 గంటల వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు. అర్హతలు, ఖాళీల వివరాలు, దరఖాస్తు విధానం, అవసరమైన ధృవపత్రాలన్నీ కూడా అధికారిక నోటిఫికేషన్లో ఇచ్చారు. ఇది ఇంకా ఓపెన్ కాలేదు. అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఓపెన్ అవుతుంది, ఇంకా ప్రస్తుతానికి అయితే ఓపెన్ కాలేదు. దీనికి సంబంధించి అర్హత ఇంటర్మీడియట్ 12వ తరగతి వరకు చదివి ఉండాలి. ఇక దరఖాస్తు విధానం అవన్నీ కూడా దానికి సంబంధించిన ఒక వీడియో కూడా మన యూట్యూబ్ ఛానల్లో ఉంది, వీలైతే చెక్ చేయండి. ఉస్మానియా వర్సిటీలో పిహెచ్డి ప్రవేశాలకు నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. కేటగిరీ 2 కింద ఈ నోటిఫికేషన్ ఇది. సంబంధిత సబ్జెక్టులో మాస్టర్ డిగ్రీలో కనీసం 50% మార్కులు సాధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీడబ్ల్యూడీ, ఈడబ్ల్యూఎస్ అయితే 50% మార్క్స్ ఉన్నా కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. 26 తారీఖున అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. వచ్చే నెల 25 తారీఖు వరకు ఆలస్య రుసుము లేకుండా అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇక 2000 రూపాయల ఆలస్య రుసుముతోని అప్లికేషన్ చేసుకోవాలంటే 1/10/2026 వరకు అవకాశం ఉంది. usmania.ac.in అనే వెబ్సైట్లో చూడవచ్చు, లేకపోతే oyoadmissions.com అనే వెబ్సైట్లో కూడా చూడవచ్చు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు. ఇక తెలంగాణ జిల్లా కోర్ట్ ఆఫీస్లో సబార్డినేట్ హాల్ టికెట్లు అయితే వచ్చినాయి. ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది. 30 తారీఖు రోజు ఈ ఎగ్జామ్ ఉంది, సండే రోజు 11 గంటల నుంచి 12 గంటల వరకు ఈ పరీక్ష ఉంటుంది. ఆఫీస్ సబార్డినేట్కి సంబంధించి ఈ నోటిఫికేషన్ మీకు అందరూ తెలిసిందే. ఇక ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు మరియు విశ్వవిద్యాలయాలు, యూనివర్సిటీలో మొత్తం 3000 కంటే ఎక్కువ పీఈటీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక కేవలం పాఠశాల విద్యాశాఖ పరిధిలోనే 1803 పీఈటీ పోస్టులు అవసరమని గుర్తించి పాఠశాల విద్యాశాఖ విభాగాలు ప్రభుత్వానికి మరియు ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపినాయి. ఇక నోటిఫికేషన్ ఆలస్యానికి గల కారణం ఏంటంటే ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రపోజల్స్ పంపినప్పటికీ ఆర్థిక శాఖ నుంచి ఇంకా అధికారిక ఆమోదం లభించలే. ఆ ఫైల్ ప్రస్తుతం ఆర్థిక శాఖ వద్ద పెండింగ్లో ఉంది. గతంలో 2 వారాల్లో నోటిఫికేషన్ లేదా క్యాబినెట్ ఆమోదం అనే వార్తలు వచ్చినప్పటికీ ఇప్పటివరకు తుది నిర్ణయం అయితే తీసుకోలేదు. ఫస్ట్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి క్లియరెన్స్ వస్తే దానికి సంబంధించి నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారనేది క్లారిటీ వస్తుంది. టీజీపీఎస్సీ ద్వారా ప్రత్యక్ష నియామకం, ఆర్థిక శాఖ ఆమోదం తెలిపితే టీజీపీఎస్సీ ద్వారా 3000 లేకపోతే 1803 పోస్టులకు ప్రత్యేక నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంది. పూర్తి స్థాయి డిఎస్సి లేదా నియామకాలు పూర్తయ్యేంత వరకు పాఠశాలలో క్రీడా శిక్షణ కోసం తాత్కాలికంగా కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేయాలనే ఆలోచనలో ఉంది. ఇంకా అది ఏం జరుగుతుందనే చూద్దాం. ఇక ఒకవేళ విడిగా నోటిఫికేషన్ రాకపోతే వీటిని రాబోయే 2027లో రాబోయే డిఎస్సి నోటిఫికేషన్లో కలిపి భర్తీ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక హెచ్జిటి పోస్టులు తగ్గుతాయా? పీఈటీ పోస్టుల మంజూరు వలన వచ్చే డిఎస్సిలో హెచ్జిటి ఖాళీలు తగ్గుతాయేమో అని కొందరు భయపడుతున్నారు. కానీ హెచ్జిటి పోస్టులపై ఇది ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపదు. అది డిఫరెంట్ సబ్జెక్టు, ఇది డిఫరెంట్ సబ్జెక్టు. ఏమనుకుంటున్నారంటే ఒక పీఈటీ పోస్ట్ ఇస్తే హెచ్జిటి పోస్ట్ తగ్గుతాయేమో, తగ్గించి పోస్ట్ ఇస్తారేమో అనుకుంటున్నారు. చేస్తే క్రియేట్ చేయాల్సిందే. పీఈటీ పోస్ట్ అనేది ఖచ్చితంగా ఒకటి క్రియేట్ చేసి ఇవ్వాల్సిందే. 2027-28 విద్యా సంవత్సరాన్ని దృష్టిలో ఉంచుకొని డిఎస్సికి ముందే ఈ పోస్టుల ప్రక్రియ పూర్తి చేయవచ్చని, లేదా రాబోయే నోటిఫికేషన్లో ఈ ఖాళీల సంఖ్య మరిన్ని పెరిగే అవకాశం ఉందని కూడా పేర్కొంటున్నారు. ఏం జరుగుతుంది అనేది చూడాలి. ఇక 21 నుంచి ఐసెట్ స్పాట్ అడ్మిషన్లు
31 నుంచి ఈ నెల 31 నుంచి సెప్టెంబర్ 3 వరకు ఆయా కాలేజీల్లో స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తారు. 27న కాలేజీల వారీగా బ్రాంచ్ల వారీగా మిగిలిన ఖాళీల వివరాలు వెబ్సైట్లో ఇస్తారు. 28న ఆయా కాలేజీలో స్పాట్ అడ్మిషన్ నోటిఫికేషన్ ఇస్తారు. 29న పత్రిక ప్రకటన. ఆగస్టు 31 నుంచి 3 వరకు అభ్యర్థులు నేరుగా ఆయా విద్యా సంస్థలకు వెళ్ళి అడ్మిషన్ పొందొచ్చు. తర్వాత ఇంకొకటి ఉంది, ఒక్క నిమిషం. ఎన్ఎంఎంఎస్ గడువు కూడా పెంచారు. 8th క్లాస్ ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేసుకోవాలి. ప్రస్తుతం 8th చదువుతున్న వాళ్ళు సెప్టెంబర్ 1 వరకు అవకాశం ఉంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వరకు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం. ఖచ్చితంగా ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎందుకంటే పీఈటీ పోస్టులకు సంబంధించి చాలా మంది మిత్రులు అయితే వెయిట్ చేస్తున్నారు. దీని గురించి మీరేమనుకుంటున్నారని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.